హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి చిట్కానైతే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. జనరల్గా మనం దోశలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఇలా ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. సో ఇది మనకి రెగ్యులర్ సమస్యనండి. నార్మల్గా మనం దోశ అనేది వేసేటప్పుడు దోశలు అనేవి సరిగ్గా రావు. దోశలు వేసేటప్పుడు తీసేటప్పుడు ఇరిగిపోవడం లాంటివి గట్రా జరుగుతూ ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి పెనం అండి, దోశ పెనం అనమాట. సో ఇలా మనం దోశ పెనం ఏదైనా అది ఐరన్‌దైనా, నాన్ స్టిక్ అయినా కూడాను అసలు నాన్ స్టిక్ పోకుండా జన్మలో మనకి దోశలు అనేవి అతుక్కోకుండా రావాలంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది. మెయిన్‌గా మనకి దోశలు అతుక్కుపోవడానికి రీజన్ ఏంటంటే చుట్టూ కూడాను మనకి జిడ్డు, మురికి ఇదంతా కూడా అక్కడే ఉండిపోతుంది కదండీ. సో దానివల్ల కూడాను మనకి హార్డ్ అయిపోయి ప్యాన్ అనేది సో ఇలా మనం దోశలు వేసేటప్పుడు సరిగ్గా రాదనమాట. అలాంటప్పుడు దోశ ప్యాన్ అన్న గాని, దోశ తవ్వను గాని ఈజీగా క్లీన్ చేయాలనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా బాగా మురికిపోతుంది. పెనం ఎన్ని సంవత్సరాలైనా నాన్ స్టిక్ పోకుండా చాలా బాగుంటుంది. అలాగే దోశలు కూడా అతుక్కోకుండా, విరుక్కోకుండా వస్తాయి. సో ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకోండి సిమ్‌లో. తర్వాత మనం క్లీన్ చేయవలసిన దోశ తవ అనేది పెట్టేసుకొని పైన. సో తరువాత ఒక అర టీ స్పూన్ వరకు కూడా సాల్ట్, కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడాను ఒక అర టీ స్పూన్ వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం వేయండి. మనకి జిడ్డు స్మెల్ అనేది పోతుంది. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా షాంపూని వేసుకోండి. షాంపూ వేయడం వల్ల మీకు స్మెల్ వస్తుంది అనుకున్నట్లయితే వేరేది ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను ఎందుకు షాంపూని యాడ్ చేశానంటే మనం జిడ్డు అనేది గోకిన తర్వాత ఆ స్మెల్ అనేది అంత సింపుల్గా పోదండి. ఆ స్మెల్ పోవడం కోసం మనం ఇక్కడ షాంపూని వేసాము. తర్వాత క్లీన్ చేసిన తర్వాత మనం నార్మల్గా క్లీన్ చేసుకుంటే షాంపూ వాసన కూడా ఏమీ ఉండదు. తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో అదే నిమ్మ చెక్కతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము చుట్టూ కూడని జిడ్డు అనేది నార్మల్గా మనం క్లీన్ చేసుకోవడానికి ఊడొచ్చేటట్టుగా ఎక్కడెక్కడైతే చుట్టూ జిడ్డు పేరుకుపోతుందో సో మనకు గడలా కట్టేస్తుందండి. ఈవెన్ ఇది మనం కడుపులోకి వెళ్ళినా కూడా మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. పెనం అనేది వేడెక్కిపోతుంది. మీరు ఇలా స్టవ్ మీద పెట్టి ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకి మురికి అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. మీరు నార్మల్గా నానబెడతాము అంటే అస్సలు రాదు. పెనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే జిడ్డు అనేది మనకు ఆల్మోస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు చుట్టూ కూడా అంచుల దగ్గర ఎక్కువగా దోశలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. ఎందువల్లంటే మనకి చాలా మురికి ఉంటుంది కాబట్టి. సో మధ్యలో అస్సలు పాంకండి, నాన్ స్టిక్ అనేది పోతుంది. నేను ఈ పెనాన్ని అయితే 7-8 సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నానండి. ఇప్పటి వరకు కూడాను ఇటువంటి సమస్యలనే ఉండవు. ఎప్పుడైనా పెనము దోశలు అతుక్కుంటున్నాయి అనుకునేటప్పుడు జస్ట్ నేను అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసేస్తానండి. నాన్ స్టిక్ మీద ఒక్క గీత కూడా ఉండదనమాట. ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్తో చుట్టూ కూడా ఎక్కడెక్కడైతే మురుకుందో అదంతా గీకేసామనుకోండి చాలా మురుకు అనేది వచ్చేస్తుందండి. అలాగే మనకు బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ రాదు. దోశలు వేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి నల్లగా వచ్చేస్తుంటాయి కదా. సో దానికి రీజన్ ఈ మురికేనండి. తర్వాత నార్మల్ స్క్రబ్తో ఐరన్ స్క్రబ్ అనేది పెట్టకుండా జనరల్గా మీరు ఇలా పెనాన్ని క్లీన్ చేసేసుకోండి. మీరు ఐరన్ పెనాన్నైనా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకే పెనాన్నైనా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చుట్టూ ఉండే మురికంతా కూడా ఆల్మోస్ట్ అంతా పోయింది, గడలాగా ఉన్నది. మొత్తం కూడా గీకడానికి ట్రై చేయకూడదండి. ఎందువల్లంటే మనకి ఈ మాత్రం ఉంటేనే దోశలు అనేవి చక్కగా వస్తాయి. పెనం అనేది కూడా చాన్నాళ్ళు మనకు అలానే వస్తుందండి. సో ఒకసారి దోశలు వేసేటప్పుడు ఈ ట్రిక్స్ని ట్రై చేశారంటే దోశలు అనేవి ఎప్పుడు అతుక్కొని రావండి. ఒకసారి మీకు దోశలు కూడా వేసి చూపిస్తాను. దోశ పెనం అనేది బాగా వేడెక్కిన తర్వాత ముందు ఆయిల్ రాయాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ని జల్లిన తర్వాత మాత్రమే దోశలు వేసుకున్నాం అనుకోండి, దోశలు అనేవి అసలు మనకి ఎప్పుడు కూడా అతుక్కోవండి. ఇలా 4-5 సార్లు దోశ పెనాన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత మీకైతే నేను రాగి పిండితో కూడా దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా అయితే మనకి రాగి పిండితో దోశలే రావు. కానీ మనం దోశ పెనాన్ని ఇలా చక్కగా క్లీన్ చేసాము, చిన్న చిట్కాలు అనేవి యూజ్ చేసాం కాబట్టి దోశలు అనేవి చక్కగా అతుక్కోకుండా చాలా నీట్గా వస్తాయండి. ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా దోశ పెనంతో ఇబ్బంది పడుతున్నారో, దోశ పెనానికి ఒక గీత పడకుండా, నాన్ స్టిక్ పోకుండా, జిడ్డు మురుకు అనేది లేకుండా, పెనానికి దోశలు అనేవి అతుక్కోకుండా, దోశలు అనేవి చక్కగా రావాలనుకున్నట్లయితే సింపుల్గా దోశ పెనాన్ని, దోశ తవని ఇలా క్లీన్ చేసి చూడండి. దోశలు చాలా చక్కగా వస్తాయి. ఎటువంటి శ్రమ అనేది లేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. దోశ పెనాన్ని క్లీన్ చేసేటప్పుడు మీకు దోశ పెనం కూడా చూపించాను చూసారు కదండి. సో దోశ పెనం కూడా ఒక్క గీత అనేది పడకుండా చక్కగా దోశలు కూడా వస్తాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్ యూజ్ అయిందంటే ఒక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.